వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడు కూడా నువ్వు అలిసిపోయే వరకు ఆడుతూనే ఉన్నావనుకో, దాన్నేమంటారు? ఆట అంటారు. అలాగే ఎప్పుడు కూడా గెలిచే వరకు నువ్వు చేస్తూనే ఉన్నావనుకో, దాన్ని యుద్ధం అంటారు. చచ్చే వరకు నువ్వు బ్రతికే ఉంటే అది జీవితం. చనిపోయినాక కూడా నువ్వు బ్రతికుంటే అది నీ మంచితనం అవుతుందనమాట. అంతే కదా! మనం ఒక ఆట ఆడుతున్నామంటే అది ఆడుతూనే ఉంటాము. అలసిపోయేదాకా ఆడుతూనే ఉంటాము. ఇంకా మనకి చిరాకొచ్చేసి, ఇరిటేషన్ వచ్చేసి, అబ్బా! ఇంకా బోర్ కొట్టేస్తుంది నాకు అన్నప్పుడు మాత్రమే ఒక ఆట మొదలెట్టినప్పుడు మనము పక్కన పడేస్తాం. సింపుల్‌గా ఇప్పుడు మనం మొబైల్ ఎక్కువగా వాడుతున్నాం. మొబైల్ గేమ్సే చూసుకోండి. ఆడుతూనే ఉంటాం, ఆడుతూనే ఉంటాం. ఎప్పుడైతే ఇంకా రోజు మొత్తం కంటిన్యూగా మనకి దాని మీద బోర్ కొట్టేదాకా, ఇరిటేషన్ వచ్చేదాకా ఆడిన తర్వాతనే పక్కన పడేస్తాం. అలాగే ఒక యుద్ధం. అది దేని గురించైనా, అది జీవితాన్ని గెలవడానికి చేసే యుద్ధమైనా, లేదు అంటే ఏదైనా ఒకటి సాధించాలి అని అనుకున్నప్పుడు మనం చేసేది యుద్ధమే అవుతుంది. అది మనము అనుకున్న స్టేజ్‌కి వెళ్ళేదాకా చేస్తూనే ఉంటాము. ఎందుకు ప్రయత్నించకూడదు? ఎందుకు చేయలేకపోతున్నాను? ఎందుకు చేయలేకపోతున్నా అని చెప్పేసి అసలు దాని మీద కూర్చొని మనం ఒక పరీక్షలాగా రాత్రింబవళ్ళు దాని మీద కూర్చొని చేస్తాం. కాబట్టే అది యుద్ధం అవుతుందనమాట. ఇక మనము ఎన్ని జీవితాల్లో ఒడిదుడుకులు లేని జీవితం అంటూ ఉండదు. అలాంటి వాటన్నిటిని కూడా మనము కష్టాలు, సుఖాలు అన్నిటినీ కూడా మన జీవితంలోని తట్టుకొని, నిలబడి, ముందుకు వెళ్ళేసి మనం బ్రతికామనుకోండి అది జీవితం అవుతుంది. అంతేకానీ మధ్యలో వచ్చేటటువంటి చిన్న చితక కష్టాలకి మనము అయ్యో! నేను బతకలేను, ఈ కష్టాలు నేను ఓర్చుకోలేను అని చెప్పేసి ఏ సూసైడ్‌లో చేసుకొని మన పూర్తి జీవితాన్ని అనుభవించకుండా మధ్యలోనే ముగించామనుకోండి, అది జీవితం అవ్వదు. నీకు చావు వచ్చే వరకు నువ్వు బ్రతికి చూపిస్తేనే అది జీవితం అవుతుంది. కొంతమంది చనిపోయినాక కూడా బ్రతికే ఉంటారు. అంటే ఎలా అంటే వాళ్ళు చేసినటువంటి మంచి రూపంలో అనమాట. అరే! బతుకున్నప్పుడు ఆయన ఎంత హెల్ప్ చేసేవాడురా! ఒక 10 మంది తన ఇంటికొస్తే కాదనకుండా పెట్టి పంపించేవాడు ఏ రోజునైనా కానీ. ఒకళ్ళు ఎవరైనా హెల్ప్ కావాలని వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి నిలబడితే ఏదో ఒక రూపాన వాళ్ళకి సాయం అనేది చేసేవాళ్ళే కానీ, నేను చేయలేను అని చెప్పేసి వెనక్కి పంపించిన రోజే లేదు అని చెప్పేసి కొంతమంది గొప్పవాళ్ళ గురించి మనం వింటూ ఉంటాము. మనం చెప్పుకుంటూ ఉంటాం. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం అనమాట. కొన్ని మన కళ్ళతో మనం చూస్తూ ఉంటాం కొందరిని. సో, అలాంటి వాళ్ళు ఎలా అంటే చనిపోయినాక కూడా అందరి మనసుల్లో, అందరిలోనూ ఒక మంచి అనే రూపంలో ఎప్పటికీ కూడా చిరస్థాయిగా వాళ్ళ పేరు ఉంటుందనమాట. మనం బ్రతికితే ఇలా బ్రతకాలనమాట. అంటే ఆ విధంగా బ్రతికి చూపిస్తారు అలాంటి వాళ్ళు. అందరికీ కుదురుతుందా అంటే నేను కూడా యాక్సెప్ట్ చేయను. అందరి జీవితంలోనూ ఇదవ్వదు. ఒక్కొక్కరి జీవితము వాళ్ళ జీవితం వాళ్ళు గడవడానికే కష్టంగా ఉంటది. ఇంక అలాంటప్పుడు ఓ 10 మందికి సాయం చేసి ఎలా జీవించగలము? చనిపోయినా కూడా జీవించడం ఎంతో కష్టం అని మీరనొచ్చు. కానీ అందరూ డబ్బు రూపంలోనో, వేరే రూపంలో చేయాల్సిన పని లేదు. ఒక చిన్న మాట సాయము, నీ వంతు నువ్వు, నీ స్థాయిలో నువ్వు ఎంతో కొంత నీవు చేయదగింది చేస్తే ఖచ్చితంగా ఒకరి మనసులో అయినా ఆ స్థానాన్ని సంపాదిస్తే, ఆ ఒక్కరి మనసులో అయినా నువ్వు చనిపోయినాక కూడా బ్రతికే ఉంటావు కదా! నీ మంచితనం రూపంలో ఆలోచించండి ఒకసారి. దయచేసి ఇంత చిన్న విషయాలకి సూసైడ్‌ల దాకా వెళ్ళి మీ జీవితాన్ని మధ్యలోనే అంతం చేసుకోకండి. ఎందుకంటే ఈ మానవ జీవితం ప్రతి ఒక్కరికి దొరికేది కాదనమాట. మనకింత జ్ఞానము, మాట్లాడే శక్తి, ఆలోచించే శక్తి, మనకి ఎదిగే శక్తి, ఇలా ఎన్నో శక్తులున్నాయి మనలో. కానీ మనకే తెలీదు అవన్నీ. వాటన్నిటిని వెలికి తీసి మరీ సాధించి, పోరాడి బతకడానికి ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.